క్రికెట్ ప్రపంచంలో హిట్ మ్యాన్ అంటే తెలియని వారు ఉండరు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో రికార్డుల మీద రికార్డులు సెట్ చేసిన మన రోహిత్ శర్మ యొక్క అసలు కథ మీకు తెలుసా? రోహిత్ శర్మ ఒక సామాన్య మధ్యతరగతి అబ్బాయి నుండి ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎలా ఎదిగారు? ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్ లో జన్మించారు. రోహిత్ తండ్రి పేరు గురునాథ్ శర్మ ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో స్టోర్ హౌస్ లో పనిచేసేవారు. రోహిత్ శర్మ వాళ్ళ అమ్మ పేరు పూర్ణిమ శర్మ. ఈమె హౌస్ వైఫ్. రోహిత్ శర్మ కుటుంబం ఒక సాదా సీదా మధ్యతరగతి కుటుంబం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల రోహిత్ శర్మ తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఉండలేకపోయారు. రోహిత్ శర్మ తన తాతయ్య, అమ్మమ్మల దగ్గరే పెరిగాడు. సెలవుల్లో మాత్రమే రోహిత్ శర్మ తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్లేవారు. డబ్బు ఇబ్బందులున్న రోహిత్ కి చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే పిచ్చి. గల్లీలో ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పుడూ క్రికెట్ ఆడుతూనే ఉండేవాడు. రోహిత్ శర్మ ఇష్టాన్ని చూసి వాళ్ళ బాబాయ్ కొంత డబ్బు సాయం చేసి ఒక క్రికెట్ క్యాంప్ లో జాయిన్ చేయించారు. 1999లో రోహిత్ శర్మ ఒక చిన్న క్రికెట్ క్యాంప్ కి వెళ్లాడు. అక్కడ రోహిత్ బౌలింగ్ చూసిన కోచ్ దినేష్ లాడ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఈ అబ్బాయిలో ఏదో తెలియని టాలెంట్ ఉంది అని ఆయన అప్పుడే గుర్తించారు. దినేష్ లాడ్ గారు రోహిత్ ని పిలిచి, నువ్వు ఇంకా బాగా క్రికెట్ ఆడాలంటే స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాలని చెప్పారు. అక్కడ కోచింగ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. కానీ రోహిత్ మాత్రం తలదించుకుని నిలబడ్డాడు. ఎందుకంటే ఆ స్కూల్ ఫీజు చాలా ఎక్కువ. రోహిత్ శర్మ తన కోచ్ తో ఇలా అన్నాడు, సార్, అంత ఫీజు కట్టే స్తోమత నా దగ్గర లేదు. మా నాన్న అంత డబ్బు ఇవ్వలేరని బాధగా చెప్పాడు. ఆయన స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి రోహిత్ శర్మ స్కూల్ ఫీజు మొత్తాన్ని మాఫీ చేయించారు. ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఆ పెద్ద స్కూల్లో రోహిత్ శర్మ అడ్మిషన్ పొందాడు. ఒకవేళ ఆ రోజు దినేష్ లాడ్ గారు ఆ సాయం చేయకపోయి ఉంటే ఈ రోజు మనకి హిట్ మ్యాన్ దొరికేవాడు కాదేమో. స్కూల్లో చేరాక రోహిత్ శర్మ ప్రయాణం మారిపోయింది. మన రోహిత్ శర్మని సిక్సర్ల కింగ్ గా చూస్తుంటాం. కానీ కెరియర్ మొదట్లో రోహిత్ శర్మ ఒక ఆఫ్ స్పిన్నర్. రోహిత్ శర్మ బౌలింగ్ బాగా చేసేవాడు. కానీ ఒక రోజు నచ్ లో రోహిత్, నీలో మంచి బ్యాటర్ ఉన్నాడు, నువ్వు బ్యాటింగ్ మీద దృష్టి పెట్టని చెప్పాడు. క్రికెట్ కు పుట్టినిల్లు లాంటి ముంబై టీంలో చోటు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ మధ్య రోహిత్ శర్మ తనకంటూ ఒక గుర్తింపు కోసం చాలా కష్టపడ్డాడు. 2006లో రోహిత్ శర్మ ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడడం మొదలుపెట్టాడు. అప్పుడే అందరూ ఈ అబ్బాయి ఆటలో ఏదో మ్యాజిక్ ఉందని అనుకోవడం మొదలుపెట్టారు. 2006లో శ్రీలంకలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ రోహిత్ శర్మ కెరియర్ లో పెద్ద మలుపు. ఆ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు. ఇండియాను ఫైనల్ వరకు తీసుకెళ్లడంలో ఆయన వంతు పాత్ర పోషించాడు. దీనివల్ల సెలెక్టర్ల కన్ను రోహిత్ శర్మ మీద పడింది. రోహిత్ శర్మ ఆట చూస్తుంటే చాలా స్టైలిష్ గా ఉండేది. కానీ అప్పట్లో రోహిత్ శర్మకు ఒక పెద్ద సమస్య ఉండేది. అదే ఇన్కన్సిస్టెన్సీ. అంటే ఒక మ్యాచ్ లో బాగా ఆడితే ఇంకో 2-3 మ్యాచ్ల్లో త్వరగా అవుట్ అయిపోయేవాడు. దీనివల్ల ఆయన టాలెంట్ ని అందరూ మెచ్చుకున్నా టీమిండియాలో శాశ్వత చోటు కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. 2007 జూన్ 23న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో రోహిత్ శర్మ వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ ఒక యంగ్ ప్లేయర్ గా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో అడుగుపెట్టడం రోహిత్ శర్మకు ఒక పెద్ద విజయం. అదే సంవత్సరం జరిగిన మొదటి T20 వరల్డ్ కప్ టీమ్ లో రోహిత్ శర్మకి చోటు దక్కింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఫైనల్లో పాకిస్తాన్ పై కూడా విలువైన పరుగులు చేసి ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు సహాయం చేశాడు. రోహిత్ శర్మ ఆటలో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే తర్వాత 4 మ్యాచ్ల్లో తక్కువ పరుగులకే అవుట్ అయిపోయేవాడు. దీనివల్ల రోహిత్ శర్మని టీం నుండి చాలా సార్లు పక్కన పెట్టారు. ఒకానొక దశలో రోహిత్ శర్మ ఫామ్ చూసి విమర్శకులు ఘోరంగా తిట్టారు. రోహిత్ శర్మ దగ్గర టాలెంట్ ఉంది కానీ క్రమశిక్షణ లేదని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో చాలా మంది ఏమనుకున్నారంటే రోహిత్ శర్మ కెరియర్ ఇక అయిపోయిందని, రోహిత్ శర్మ మళ్ళీ టీమిండియాలోకి రాలేడని ఫిక్స్ అయిపోయారు. 2011 సంవత్సరం ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది. ప్రతి క్రికెటర్ లాగే రోహిత్ శర్మ కూడా తన సొంత దేశంలో వరల్డ్ కప్ ఆడి కప్పు గెలవాలని ఎన్నో కలలు కన్నారు. వరల్డ్ కప్ ఆడే 15 మంది ఆటగాళ్ల లిస్టును అనౌన్స్ చేశారు. అందరూ రోహిత్ పేరు ఉంటుందని ఆశించారు. కానీ ఆ లిస్ట్ లో రోహిత్ శర్మ పేరు లేదు. వరల్డ్ కప్ ఆడే అవకాశం రోహిత్ కి రాలేదు. ఆ సమయంలో రోహిత్ శర్మ ఫామ్ ఆధారంగానే తనని వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ చేయలేదు. ఆ వార్త వినగానే రోహిత్ శర్మ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. అప్పుడు టీమిండియా కెప్టెన్ మన MS ధోని గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఓపెనర్ గా వెళ్తావా అని అడిగారు. అప్పటి వరకు మిడిల్ ఆర్డర్ లో ఆడిన రోహిత్ కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఓపెనర్ గా మారడం వల్ల రోహిత్ కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో వస్తే తక్కువ ఓవర్లు ఉండేవి. కానీ ఓపెనర్ గా వస్తే గ్రౌండ్ లో ఎక్కువసేపు ఉండి సెటిల్ అయ్యే అవకాశం దొరికింది. రోహిత్ శర్మ దగ్గర ఉన్న అద్భుతమైన టెక్నిక్ కొత్త బంతిని ఎదుర్కోవడానికి చాలా బాగా సెట్ అయింది. ధోని ఇచ్చిన ఒక్క అవకాశం రోహిత్ శర్మలో విపరీతమైన నమ్మకాన్ని నింపింది. ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో శిఖర్ ధావన్ తో కలిసి రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాటింగ్ కీలక పాత్ర పోషించింది. రోహిత్ శర్మ లోపల అసలైన విశ్వరూపం ఓపెనర్ గా మారిన తర్వాతే బయటపడింది. ఆ తర్వాతే డబుల్ సెంచరీలు, భారీ స్కోర్లు రావడం మొదలయ్యాయి. విమర్శలు చేసిన వాళ్లే ప్రశంసలు కురిపించడం స్టార్ట్ చేశారు. 2013 IPL సీజన్ మధ్యలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రిక్కీ పాయింటింగ్ తప్పుకున్నారు. అప్పుడు టీం మేనేజ్మెంట్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్ అయిన మొదటి సంవత్సరంలోనే ముంబై ఇండియన్స్ కు మొదటి IPL ట్రోఫీని అందించాడు. అక్కడితో ఆగకుండా రోహిత్ శర్మ తన అద్భుతమైన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ కి ఏకంగా 5 IPL టైటిల్స్ ని అందించాడు. 10 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ ను నడిపించిన రోహిత్ శర్మను 2023లో కెప్టెన్సీ బాధ్యతల నుండి మేనేజ్మెంట్ తొలగించింది. ఆయన స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు అస్సలు నమ్మలేకపోయారు. రోహిత్ శర్మ అంటే ముంబై, ముంబై అంటే రోహిత్ శర్మ. అలాంటి నాయకుడిని సడన్ గా కెప్టెన్సీ నుంచి తీసే
తీసేయడం ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. ఒక కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన తనను తొలగించినప్పుడు రోహిత్ శర్మ ఒక్క మాట కూడా అనలేదు. వివాదాలకు పోకుండా చాలా సైలెంట్ గా ఉన్నాడు. తనకి కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా టీం కోసం ఆడడమే తన పని అని రోహిత్ శర్మ నిరూపించాడు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వన్డేలు టీ20లో కింగ్ లాంటి రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ లో మాత్రం 2019 వరకు ఎందుకంత వెనకబడ్డారు? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ కెరియర్ మొదలైనప్పుడు టీమిండియా టెస్ట్ జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉండేవారు. వాళ్ళ మధ్యలో మిడిల్ ఆర్డర్ లో చోటు సంపాదించడం చాలా కష్టమయ్యేది. 2010లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ టెస్ట్ డెబ్యూ చేయాల్సింది. కానీ సరిగ్గా మ్యాచ్ మొదలవడానికి 15 నిమిషాల ముందు ఫుట్బాల్ ఆడుతూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆ చిన్న దెబ్బ వల్ల రోహిత్ శర్మ టెస్ట్ ఎంట్రీ ఏకంగా 3 ఏళ్లు ఆలస్యమైంది. ఇది రోహిత్ శర్మ కెరియర్ లోనే పెద్ద మైనస్ పాయింట్. టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఓపిక ఉండాలి. కానీ మొదట్లో రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లను కూడా వన్డే మ్యాచ్ లాగా ఆడాలని చూసేవాడు. అలా త్వరగా అవుట్ అయిపోయేవాడు. దీనివల్ల రోహిత్ శర్మకు టెస్ట్ ప్లేయర్ కాదనే ముద్ర పడింది. చాలా సార్లు టీంలోకి రావడం, మళ్లీ ఫెయిల్ అయి బయటికి వెళ్లడం జరిగేది. చివరికి 2019లో కెప్టెన్ కోహ్లీ మరియు మేనేజ్మెంట్ రోహిత్ శర్మను టెస్ట్ ఓపెనర్ గా పంపారు. అక్కడ రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు. సౌత్ ఆఫ్రికాపై జరిగిన 2 మ్యాచ్ల్లో 2 సెంచరీలు కొట్టి టెస్ట్ క్రికెట్ లో కూడా తను హిట్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి బార్బడోస్ గడ్డపై ఇండియా జెండాని ఎగరేశాడు. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దుబాయ్ లో గెలిచి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. శిఖరాగ్రంలో ఉన్నప్పుడే తప్పుకోవడం గొప్ప ఆటగాళ్ల లక్షణం. 2024 జూన్ లో టీ20లకు మరియు 2025 మే నెలలో టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు. ఈ 2 ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ దృష్టి ఇప్పుడు ఒకటే లక్ష్యం మీద ఉంది. అదే 2027 వన్డే వరల్డ్ కప్. తన కెరియర్ లో లోతుగా మిగిలిపోయిన ఆ ఒక్క కప్పు గెలిచి క్రికెట్ చరిత్రలో ఒక లెజెండ్ గా రిటైర్ అవ్వాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన బ్యాటర్ రోహిత్ శర్మ. 2014లో శ్రీలంకపై రోహిత్ శర్మ చేసిన 264 పరుగులు ఒక ప్రపంచ రికార్డ్. ఒక టీం చేసే స్కోర్ ను రోహిత్ శర్మ ఒక్కడే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం ఎవరికైనా దాదాపు అసాధ్యం. వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ కొట్టడమే పెద్ద విషయం. కానీ రోహిత్ శర్మ ఏకంగా 3 డబుల్ సెంచరీలు వాదేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడిన తీరు మర్చిపోలేం. ఒకే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఏకంగా 5 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. కేవలం వన్డేల్లోనే కాదు, ఫాస్ట్ టీ20 ఇంటర్నేషనల్స్ లో కూడా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. ఎంతసేపు మనం రోహిత్ శర్మ రికార్డుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రోహిత్ శర్మ యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. రితికా సజ్జే, ఈమె ఒక స్పోర్ట్స్ మేనేజర్. 2008లో ఒక యాడ్ షూటింగ్ సమయంలో రోహిత్ శర్మ, రితికా వీళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. అయితే మొదట్లో వీళ్ళిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే. రితికా రోహిత్ శర్మకి మేనేజర్ గా ఉంటూ ఆయన కెరియర్ విషయాలను చూసుకునేవారు. దాదాపు 6 ఏళ్ల పాటు వీరి స్నేహం కొనసాగింది. మెల్లగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రోహిత్ శర్మ తన ప్రేమను చాలా వెరైటీగా ప్రపోజ్ చేశారు. ముంబైలోని బోరివాలీ స్పోర్ట్స్ క్లబ్ అంటే రోహిత్ శర్మ తన క్రికెట్ ప్రయాణాన్ని ఎక్కడైతే మొదలు పెట్టాడో అదే గ్రౌండ్ కి రితికాని తీసుకెళ్లాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మోకాళ్ల మీద కూర్చొని రింగ్ తో రితికాకు ప్రపోజ్ చేశాడు. రితికా వెంటనే ఎస్ చెప్పేసింది. 2015 డిసెంబర్ 13న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి సమైరా అనే కూతురు ఉంది. అలాగే 2024 చివరిలో వీరికి అహాన్ అనే బాబు పుట్టాడు. రోహిత్ శర్మ తన ఫ్రీ టైం మొత్తాన్ని పిల్లలతో గడపడానికే ఇష్టపడతాడు. రోహిత్ కి కేవలం క్రికెట్ మాత్రమే కాదు, జంతువులన్నా కూడా చాలా ప్రేమ. ముఖ్యంగా అంతరించిపోతున్న రైనోస్ ని కాపాడడం కోసం రోహిత్ ఫర్ రైనోస్ అనే క్యాంపెయిన్ ని నడుపుతున్నాడు. రోహిత్ శర్మ తన ప్రాథమిక విద్యను ముంబైలోని బోరివాలీలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ వైలంకని హై స్కూల్లో మొదలుపెట్టాడు. స్కూల్ తర్వాత రోహిత్ శర్మ ముంబైలోని ఫేమస్ అయిన రిజ్వీ కాలేజ్ లో చేరాడు. అయితే అప్పటికే రోహిత్ శర్మ క్రికెట్ కెరియర్ లో పీక్ స్టేజ్ లో ఉండడం వల్ల వరుస మ్యాచ్లు మరియు ప్రాక్టీస్ వల్ల కాలేజ్ కి వెళ్లడం కష్టమయ్యేది. క్రికెట్ మీద పూర్తి దృష్టి పెట్టడం కోసం రోహిత్ శర్మ తన డిగ్రీని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. చదువు మధ్యలో ఆపేసిన క్రికెట్ లో రోహిత్ శర్మ సాధించిన అద్భుతమైన విజయాలకు కెప్టెన్సీకి గుర్తుగా 2026లో అజింక్య డివై పటేల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇప్పుడు రోహిత్ శర్మ కేవలం హిట్ మ్యాన్ మాత్రమే కాదు, డాక్టర్ రోహిత్ శర్మ కూడా. రోహిత్ శర్మ చిన్నప్పుడు ముంబైలో ఎక్కువగా సిమెంట్ పిచ్ల మీద ప్రాక్టీస్ చేసేవాడు. మామూలు మట్టి పిచ్ల కంటే సిమెంట్ పిచ్ మీద బంతి చాలా వేగంగా ఎత్తుగా వస్తుంది. ఆ వేగాన్ని తట్టుకోవడానికి, బంతిని 6 కొట్టడానికి రోహిత్ శర్మ చిన్నప్పటి నుండే పుల్ షాట్ ఆడడం మొదలుపెట్టాడు. అదే రోహిత్ శర్మకు అలవాటుగా మారింది. రోహిత్ శర్మ తన టెక్నిక్ ని మెరుగుపరచుకోవడానికి ప్లాస్టిక్ బంతులతో కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ప్లాస్టిక్ బంతి గాలిలో స్కిడ్ అవుతూ చాలా వేగంగా వస్తుంది. అంత వేగంగా వచ్చే బంతిని టైమింగ్ చేయడం వల్లే ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్ లో 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని కూడా రోహిత్ శర్మ చాలా ఈజీగా పుల్ చేయగలడు.